దేవిప్రసాద్ గారు చెప్పండి, ఇప్పుడు అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడు హైదరాబాదుని ఫ్రీ జోన్ చేయకపోతే అంటే ఇక్కడ కొంతమంది నిరుద్యోగులకి ఎక్కడైతే హైదరాబాదులో మిగతా తెలంగాణలో ఉన్న జిల్లాల నుంచి వచ్చి సెటిల్ అయ్యారో వాళ్ళకి అన్యాయం జరగదంటారా? అంటే డెఫినెట్గా అంటే ఇందులో కొన్ని సమస్యలు ఏమొచ్చినాయంటే మొదలు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఈ 371D వచ్చిన జోనల్ సిస్టమ్ వచ్చినా ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజల పట్ల బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలనే కోరికతో పెట్టి దాని వెనుక కాన్స్పిరెన్స్ ఏది ఉన్నా దానికి సంబంధించినటువంటి వ్యవహారం ఇది. కానీ తీరా వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే అసలు ఓపెన్ కోటాను నాన్ లోకల్ కోటాగా మార్చేసి ఎక్కడైతే ఓపెన్ కోటా 60-40 ఉందో గ్రూప్ 1లో కానీ లేకుంటే గ్రూప్ 2లో కానీ 70-30 ఉందో జిల్లాలలో 85-15 ఉందో ఇదంతా కూడా ఒక రకమైనటువంటి ఆలోచనకి ఏమొచ్చారంటే 85% తెలంగాణ వాళ్ళు 15% ఆంధ్ర వాళ్ళు అనే పద్ధతిలో వచ్చింది. కానీ దాన్ని ఓపెన్ కోటా అనేటువంటి సిస్టమ్ ఉంది అని చెప్పి తెలంగాణ ఉద్యమం సందర్భంగా మేము చెప్పిన తర్వాత కొన్ని డిఎస్సిలో న్యాయం జరిగి కొంత వచ్చేసింది. కానీ ఈ జోనల్ అనే వరకు ఏమిటంటే హైదరాబాద్ నగరం అనేటువంటిది ఇది మొత్తం స్టేట్కు సంబంధించినటువంటి సచివాలయం కానీ హెచ్ఓడి కానీ ఇవన్నీ కూడా ఉండేటువంటి అంశం. కానీ ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే హైదరాబాద్ నగరానికి సంబంధించి ఫ్రీ జోన్ అని అంటే హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రతి ఆఫీసు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అన్ని ఆఫీసులలో కూడా ఏ ప్రాంతం వాళ్ళైనా వచ్చి పనిచేయవచ్చు అనేటువంటి నిబంధన తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరిగింది. అసలు జోన్లో 7వ జోన్ లేనే లేదు. కొత్తగా ఒక జోన్ సృష్టించి సిటీ క్యాడర్ అని చెప్పి పోలీసులో రిక్రూట్మెంట్ జరిగింది, ఎడ్యుకేషన్లో రిక్రూట్మెంట్ జరిగింది, ఇట్లా రకరకాలుగా జరిగింది. కాబట్టి ఇప్పుడు మేము ఈ జోన్ల మీద ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. జోన్లో మార్పు రావాలి. జోన్ల వర్గీకరణే చాలా తీవ్రమైనటువంటి అన్యాయానికి. ఆంధ్రకి 4 జోన్లు, తెలంగాణకు 2 జోన్లు. ఆదిలాబాద్కు వరంగల్ మధ్య పోటీ అనేటువంటిది అది అసమానతలకి ఒక సమానతకి మధ్య ఉండేటువంటి బలవంతునికి బలహీనునికి మధ్య పోటీ ఎట్లనో ఆదిలాబాద్కు వరంగల్కు పోటీ అట్లా ఒక గోండు యువకునికి ఆదిలాబాద్ వరంగల్లో చదివేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిసినటువంటి యువకునికి మధ్య పోటీ అనేటువంటి ఇది అసహజమైన పోటీ. కాబట్టి ఇది చాలా అన్యాయంగా జరిగింది. ఈ జోన్ల వ్యవస్థను మార్చాలని మేము ప్రధానంగా తెలంగాణ ఉద్యమ సందర్భంగా డిమాండ్ చేసాం. ఈ డిమాండ్ నేపథ్యంలో గౌరవ అప్పుడు ఉద్యమకారుడిగా ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని ఆలోచించి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జోన్ల వ్యవస్థను రద్దు చేద్దాం, ఎందుకంటే అప్పుడు 10 జిల్లాలే ఉన్నాయి కాబట్టి జోన్ల వ్యవస్థ లేకుండా జిల్లా క్యాడర్ పోస్టు స్టేట్ క్యాడర్ పోస్టులు పెడదామని మేము అనుకున్నాం. కానీ తీరా 31 జిల్లాలు అయిన తర్వాత ఇలా జోన్ల వ్యవస్థ అనేటువంటిది ఒక అనివార్యంగా ఉంది. కాబట్టి ఈ జోన్లను కూడా అది ఇప్పుడు వర్గీకరణ చేయాలి. జోన్లు దే ఆర్ గోయింగ్ టు బి అనేది అంటే జోన్ల సంఖ్య పెంచాలంటున్నాం మేము. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 2 జోన్లు పనికిరావు, ఆదిలాబాద్కు వరంగల్కు పనికిరాదు. కాబట్టి ఈ జోన్లను ఒక శాస్త్రీయ పద్ధతిలో విభజించాలని చెప్పినాం. అది ఆ చర్చకు ఒక కమిటీ కూడా వేసారు. హరీష్ రావు గారు, ఈటెల రాజేంద్ర, కడియం శ్రేయర్ గారితో కమిటీ వేసారు. డెఫినెట్గా ఆ కమిటీ ఎందుకంటే హరీష్ రావు గారికి, ఈటెల రాజేంద్ర గారికి అందరికంటే కూడా ఈ 610 జీవో మీద వాళ్ళు శాసనసభ కమిటీల్లో సభ్యులుగా ఉన్నప్పుడు వాళ్ళు చాలా ఫైట్ చేశారు కాబట్టి వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. డెఫినెట్గా ఒక సరైనటువంటి ఫలితం వస్తుందని చెప్పి ఇలా మేమందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. రెండవది ఇవాళ సచివాలయం ఇలా ఎంత దుర్మార్గం అంటే సచివాలయం కానీ హెచ్ఓడి కానీ ఇది అన్ని జిల్లాలకు సమానమైనటువంటి కేంద్రంగా సచివాలయం ఉండాలి. కానీ ఆదిలాబాద్కు సంబంధించినటువంటి 2 ఉద్యోగులు ఉంటే ఇంకొక జిల్లాకు సంబంధించిన ఉద్యోగులు 50 మంది ఉంటారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. అన్ని జిల్లాలకి సమానమైనటువంటి ప్రాతినిధ్యం ఉండాలి అని మేము ఇలా కోరుకుంటా ఉన్నాం. ఆ పద్ధతిలో ఇలా ఉద్యోగులకు అందరికీ కూడా యువకులకు అవకాశం కలగాలి. హైదరాబాద్ నగరం అనేటువంటిది హెచ్ఓడీలు కానీ సచివాలయం కానీ రాష్ట్ర కార్యాలయాలు కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ లోకాయుక్త కానీ హైకోర్టు కానీ ఇటువంటి వాటిలో అన్ని జిల్లాలకు సమాన అవకాశం తమాషా ఉండాలి. తమాషా ఉన్నప్పుడు మాత్రమే సరైనటువంటి ఫలితాలు వస్తాయి తప్ప లేకుంటే నువ్వు హైదరాబాద్ యువకునికి ఆదిలాబాద్ యువకుడు ఎన్నడూ పోటీగాడు. హైదరాబాద్లో ఉండేటువంటి కల్చర్ కానీ హైదరాబాద్లో ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ హైదరాబాద్లో ఉండే విద్యార్థికి ఉండేటువంటి అవకాశాలు కానీ చైతన్యం కానీ ఇది డెఫినెట్గా ఇప్పుడు మీరు నల్గొండ తీసుకోండి, మిర్యాలగూడ, సూర్యాపేటలో ఉండేటువంటి బెనిఫిట్స్ మనకు మునుగోడు, దేవరకొండ పోతే దొరికేటువంటి అవకాశాలు లేవు. ఇలా ఆంధ్రాలో కూడా రాయలసీమ. మీరు చెప్పేది ఏంటంటే ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలంటున్నారు. డెఫినెట్గా ఇప్పుడు ఎస్ఓ క్యాడర్ వరకు అంటే సెక్రటరియట్లో సెక్షన్ ఆఫీసర్ క్యాడర్ వరకు కూడా అది జోనల్ పరిధిలోకి తీసుకురావాలని మేము కోరుకుంటా ఉన్నాం. అట్లాగే హెచ్ఓడీలు అన్ని స్టేట్ క్యాడర్ పోస్ట్ అని పెట్టి అసలు సామాన్యులకు అందకుండా చేసి పడేశారు. దాంతో ఏమైందంటే మొత్తంగా కూడా రిక్రూట్మెంట్లో అన్యాయం జరిగింది. ఇది సవరించాలని మేము కోరుతా ఉన్నాం. జిల్లా స్థాయి పోస్టులు ఎక్కువగా ఉండాలి, అంటే స్థానికులకు రిక్రూట్మెంట్లో స్థానం దక్కాలి. ఇవాళ నిజంగా చూస్తే మీరు ఆదిలాబాద్ మేము అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అని ఎకనామిక్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్లో ఒక పోస్టు, కింది స్థాయి పోస్టు, మండల లెవెల్ పోస్టు, అది 66 పోస్టులు ఏమో ఉంటాయి ఆదిలాబాద్కు సంబంధించి. మేము 66 మందిలో రికార్డు తీస్తే
ఆదిలాబాద్కు సంబంధించిన వాళ్ళు 5 లేరు, 61 మంది ఖమ్మం వరంగల్కి సంబంధించిన వాళ్ళు వచ్చిన తెల్లారి నుండి మా జిల్లాకు పోవాలనే తపన తప్ప ఆదిలాబాద్ జిల్లాకు సేవ చేయాలనే తపన జనరల్గా ఉండదు. గతంలో తెలంగాణకి చెందిన నాయకులు కూడా నిర్లక్ష్యం చేయడం వల్ల ఇటువంటి డెఫినెట్ అసలు ఒక్కటి తప్పకుండా మనం చెప్పుకోక తప్పదు. తెలంగాణ నాయకత్వం ఎన్నడూ కూడా ఈ ప్రాంత హక్కుల్ని కాపాడడంలో కానీ, ఈ ప్రాంతానికి సంబంధించిన హక్కులు రాబట్టుకోవడంలో కానీ, ఈ ప్రాంతం కోసం ఉద్యమిస్తున్నటువంటి ఎజెండా మీదకి తెస్తున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం కానీ ఎన్నడూ కూడా చిత్తశుద్ధిగా పనిచేయలేదు. డెఫినెట్గా ఇది తెలంగాణ రాజకీయ నాయకత్వ లోపం. అయితే మా వాళ్ళు 6 సూత్రాల పథకాన్ని అమలు చేయమని ఎప్పుడు డిమాండ్ చేశారు. 6 సూత్రాల పథకాన్ని డిమాండ్ చేయలేదు. గిర్లానీ కమిటీ వచ్చింది, చంద్రబాబు నాయుడు గిర్లానీ కమిటీ వేసాడు. గిర్లానీకి అసలు సంతాప సభ ఎవరు పెట్టలేదు. ఫస్ట్ టైం నేను ప్రెస్ క్లబ్లో, అంటే అసలు గిర్లానీ రోలు ఆయన వేరే రాష్ట్రానికి సంబంధించిన మైనస్ అయినప్పటికీ కూడా అసలు ఈ రాష్ట్రంలో ఎన్ని 123 వయలేషన్ జరిగినాయని చెప్పి రిపోర్ట్ ఇచ్చిండు ఆయన. నాతో అన్నాడు, ఒకవేళ నేను ఉన్నట్టు రాస్తే చంద్రబాబు నాయుడు నన్ను తుపాకీతో కాల్చేస్తాడు, దేవిప్రసాద్ గారు మీరు ఇన్ని ప్రెషర్స్ నా మీద పెట్టకండి అన్నాడు. ఐఏఎస్ ఆఫీసర్, ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు అట్లా ప్రెషర్లో, అంటే ఎవ్వరు కూడా గిర్లానీ కమిటీ చాలా బ్రహ్మాండమైనటువంటి రిపోర్ట్ ఇచ్చిండు. ఆయన తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, బయట రాష్ట్రమైన కాబట్టి చాలా నిష్పక్షపాతంగా ఇచ్చిండు. కాబట్టి చాలా అన్యాయాలు, ఈ అన్యాయాల్ని సవరించడానికి ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా చేయలేదు. తెలంగాణ రాజకీయ నాయకత్వం ఒక సోయున్నటువంటి వాళ్ళేమో హక్కుల కోసం పోరాడంలో తలములుగలైపోయినారు. అది నక్సల్బరీ ఉద్యమం కావచ్చు, మా సిపిఐ సిపిఎం కావచ్చు, ఇంకొకటి కావచ్చు, పౌర హక్కుల ఉద్యమం కావచ్చు, ఈ ఉద్యమాలలో పడిపోయారు. అసలు ఈ ఉన్న రాజకీయ నాయకత్వం అంతా కూడా ఆంధ్ర నాయకులకు పల్లకి మోసేటువంటి నాయకులుగా ఉన్నారు. ఇంకొకరు ఆంధ్రకు పల్లకి మోయకున్న అధిష్టానమే, మా ఢిల్లీలో ఉన్న అధిష్టానమే మా అధిష్టానం తప్ప ప్రజలు మా అధిష్టానం కాదన్నారు. కాబట్టి నిజంగా ఆంధ్ర వాళ్ళు చేసినటువంటి అన్యాయం ఎంత పాలుందో మా తెలంగాణ రాజకీయ నాయకత్వం చేసిన పాలు కూడా అంతే ఉంది. ఇందులో చాలా స్పష్టంగా ఒప్పుకోవాలి మేము. చాలామంది ఏంటంటే ఆంధ్ర నాయకత్వం మీద దోషేసి మేము ఏం చేయలేదన్నారు. వీళ్ళు ఎవరు మాట్లాడకుండా వద్దన్నారండి. గిర్లానీ కమిటీ కోసం ఆ రోజు ఉన్నటువంటి మొత్తం శాసనసభ్యులందరూ కూడా నిలబడి ఈ కమిటీని అమలు చేయాలంటే చంద్రబాబు నాయుడు డెఫినెట్గా భవన్లో నిలబడేవాడు. ఎవరు మాట్లాడలేదు. ఒక టీఆర్ఎస్కు సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు తప్ప. నిండు శాసనసభలో హరీష్ రావు గారికి మేము ₹1 కూడా ఇవ్వని, ఏం చేసుకుంటావో ఏం చేసుకోవో పీకోపో అని మాట్లాడితే కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ నాయకత్వం మాట్లాడి ఉంటే కిరణ్ కుమార్ రెడ్డికి నోరు వచ్చేదా? అంటే ఇట్లాంటి అన్ని సందర్భాల్లో కూడా అంటే ఒక సీరియస్ దశలో తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని కాపాడడంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అంతా రాజకీయ నాయకత్వం విఫలమైంది. ముఖ్యమంత్రులు అయినరు, ప్రధానమంత్రులు అయినరు, ఏమేమో అయినరు, తెలుగు తేజాలుగా విరాజిల్లు తప్ప ఎన్నడూ కూడా తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్షల వైపు ఎన్నడూ కూడా వాళ్ళు పనిచేయలేదు.